ఐఐటీ నీట్ 2025 ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్స్ ఐఐటీ నీట్ అకాడమీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈరోజు మనం అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాము. ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో 20,000 సైకిళ్లని 10th క్లాస్ స్టూడెంట్స్ కి అందించడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ లో ఉండడం జరిగింది. సో బాలబాలికలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళ మాటలు కూడా ఒకసారి విందాం. మరి స్టూడెంట్స్ మాటలు ఎలా అనిపిస్తుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాలన్నీ కూడా ఒకసారి క్లియర్ గా చూద్దాం. లెట్స్ గో. ప్రస్తుతం మనతో ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా సైకిల్స్ ఇవ్వడం జరిగింది. బాలికలకే కాదు, అబ్బాయిలకు అందరికి, బాలబాలికలు ఇద్దరికి కూడా సైకిల్స్ ఇవ్వడం జరిగింది. మనతో ప్రస్తుతం స్టూడెంట్స్ ఉన్నారు. హాయ్ చిన్న. హాయ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సంతోష్. ఐఎమ్ స్టడీయింగ్ 10th EM. 10th క్లాస్ చదువుతున్నావు కదా, నీకు ఈరోజు సైకిల్ రావడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? హ్యాపీ. హ్యాపీ. మీకు క్లాసెస్ ఉంటాయి, స్పెషల్ క్లాసెస్ కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉంటాయి. ఇంతకు ముందు ఎలా వెళ్ళేవాడివి? నడుచుకుంటూ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళేవాడివి. ఇప్పుడు సైకిల్ వచ్చింది. ఎలా ఎలా ఫీల్ అవుతున్నా? హ్యాపీగా ఫీల్ అవుతున్నా? ఎలా చదువుకుంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ. మంచిగా చదువుకుంటా. సైకిల్ ఎందుకు ఇవ్వడం జరిగింది? మెయిన్ మీకు 10th క్లాస్ లో మంచి ఉత్తీర్ణత సాధించాలి, మీరు మంచిగా చదవాలి, మీకు టైం ఎక్కువ ఉండదు కాబట్టి సో ఆ టైం ఓరియంటెడ్ గా మీకు సైకిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఎలా ఇంకా బెస్ట్ గా ముందుకెళ్ళాలనుకుంటున్నావు చదువు విషయం? చాలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి 10th కదా, అందుకనే సైకిల్ ఇచ్చారు. ఫాస్ట్ గా క్లాస్ కి అటెండ్ అవుతా. ప్రస్తుతం మనతో ఇంకో స్టూడెంట్ ఉన్నారు. హాయ్ అమ్మా. హాయ్. వాట్స్ యువర్ నేమ్? నందిని. నందిని, ఈరోజు నీకు సైకిల్ రావడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నావు? ఎలా ముందుకెళ్తావు మంచిగా స్టడీ విషయంలో? మీ 10th కదా, ఏ క్లాస్ నువ్వు? 10th కదా. ఇప్పుడు మీకు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ కానీ ఈవినింగ్స్ కానీ. సో టైం అంతా కూడా నీకు సేవ్ అవుతుంది సైకిల్ మీద వెళ్ళడం వల్ల. సో మంచిగా చదువుకోవాలి, మీరు 10th క్లాస్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని మీకు సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నావు? ఎలా ముందుకెళ్తావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మేడం. ఈ సైకిల్స్ రావడం వల్ల నాకు చాలా టైం సేవ్ అవుతుంది ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళడానికి. చాలా హ్యాపీగా ఉంది. సంజయ్ అన్న వల్ల మేము ఇలా తొందరగా వెళ్ళగలుగుతున్నాం స్కూల్కి. ఐ విల్ సో థ్యాంక్ఫుల్ టు సంజయ్ అన్న. థ్యాంక్ యూ రా. మీరు కూడా ఇది ఇచ్చినందుకు కూడా ఇంకా బెస్ట్గా చదువుకొని ఒక మంచి ర్యాంక్ సాధించి హౌరా అనిపించాలి. ఓకే మేడం. ప్రస్తుతం మనతో టీచర్ ఉన్నారు. సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. మీ స్టూడెంట్స్ అందరికి ఈరోజు సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? ఎస్పెషల్లీ 10th స్టూడెంట్స్కి టైం సేవ్ అవుతుంది, ప్లస్ మంచి ర్యాంక్ సాధించడానికి కూడా వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇది ఎలా? చాలా మంచిగా ఉందమ్మా. మా పిల్లలు దూరం నుంచి వెళ్ళి మా స్కూల్కి వస్తూ ఉంటారు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 10వ తరగతి వాళ్ళకు ప్రత్యేకంగా సాయంత్రం కానీ తర్వాత ఉదయం కానీ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. అంతవరకు పేరెంట్స్ తొలించాలి టైం కంటే కొంత ఇబ్బంది అవుతుంది. ఈ సైకిల్ ఇవ్వడం వల్ల పాఠశాలకు వాళ్ళు రెగ్యులర్గా రావడం జరుగుతుంది. అటెండెన్స్ ఫుల్ ఉంటుంది. దాంతో మంచి రిజల్ట్ కూడా వస్తుంది. వాళ్ళ భవిష్యత్తుకు ఒక మంచి ఇదిగా ఈరోజు వాళ్ళు దాన్ని తీసుకుంటే ముందుకెళ్ళవచ్చు. ఇంటర్మీడియట్ వరకు కూడా దీన్ని వాడుకుంటే బాగుంటుంది. చాలా ఉపయోగకరమైనటువంటి ఐటెంని బహుకరణ చేయడం ఇది ఇతరులకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. నిజంగా ఇది పిల్లల పక్షాన వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి ఇట్లాంటి బహుమానం దొరికింది. వాళ్ళు చాలా ఆనందపడతారు. చదువులో కూడా మాకు ముందు ఇట్లాంటివి దొరుకుతాయి అనేటువంటి ఒక స్ఫూర్తి దీని నుంచి పొందుతారు అనేటువంటిది మేము విశ్వసిస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఈ స్టూడెంట్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ముందు కూడా చాలా మంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేరే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కుంటే. అలాంటిది కొత్త సైకిల్ వస్తే పిల్లల మొహాలు అయితే వెలిగిపోతున్నాయి. సో ఇక ముందు గవర్నమెంట్ స్కూల్లో చేరే స్టూడెంట్స్ సంఖ్య కూడా ఇది విషయంగా చూసుకుంటే చాలా ఎక్కువ అవుతుందని చెప్పొచ్చు. సో ఇలాంటి మంచి కార్యక్రమానికి పునాది వేసి సో స్టూడెంట్స్ అందరికీ కూడా ఈరోజు బాలబాలికలు ఇద్దరికీ కూడా, ఇంతకుముందు బేటీ బచావో కార్యక్రమంలో ఓన్లీ బాలకులకే సైకిల్స్ ఇచ్చేవారు. అలాంటిది కాకుండా ఇప్పుడు బాలబాలికలు ఇద్దరికీ కూడా సైకిల్స్ ఇస్తూ వాళ్ళకి ఇంత హ్యాపీనెస్కి గురి చేస్తున్న మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.